పూర్వం గురుద్రుహుడు అనే వేటగాడు ఉండేవాడు. ఈయనకి నీతి నియమాలు లేవు, కఠినమైనవాడు. దారి దోపిడీలు కూడా చేసేవాడు. ఈయన భార్య కూడా ఈయనలాగే ఉండేది. ఒకరోజు తినడానికి ఏమీ లేదు, వేటాడి మాంసం తీసుకుని రాని భర్తకి చెప్పింది. ఆ రోజు మహాశివరాత్రి. ఈ విషయం గురుద్రుహుడికి తెలీదు. రోజంతా అడవిలో వెతికాడు, ఏ జంతువు కనబడలేదు. సాయంత్రం అయ్యాక ఒక సరోవరం కనబడింది. అలసిపోయిన వేటగాడు అక్కడే ఉన్న మారేడు చెట్టుపైకి ఎక్కి, నీరు తాగడానికి ఏదైనా జంతువు వస్తుంది, అప్పుడు దాన్ని బాణంతో కొట్టి చంపి తీసుకెళతా అని జంతువు కోసం చూస్తున్నాడు. ఆ చెట్టు కింద ఒక శివలింగం ఉంది. కొద్దిసేపటికి నీరు తాగడానికి ఒక ఆడజింక వచ్చింది. వేటగాడు బాణం వేయబోతే ఆ జింక మనిషిలా మాట్లాడుతూ అంది, "నువ్వు నన్ను చంపొద్దు. నాకు నా బిడ్డలని ఒకసారి చూడాలని ఉంది. నాకో చెల్లి ఉంది, దానికి నా బిడ్డలని తల్లిలా చూసుకోమని చెప్పి నేను మళ్ళీ నీ దగ్గరికి వస్తాను. నన్ను నమ్ము." కఠినమైన వేటగాడు సరేనన్నాడు. ఆ జింక వెళ్ళింది. ఆ వేటగాడు కొంచెం కదలడంతో ఆ చెట్టుకున్న కొన్ని మారేడు ఆకులు అలానే తను తాగడానికి తెచ్చుకున్న నీరు కింద ఉన్న శివలింగంపై పడ్డాయి. కొద్దిసేపటికి ఆ ఆడజింక యొక్క చెల్లి జింక నీరు తాగడానికి వచ్చింది. వేటగాడు బాణం ఎక్కుపెట్టడంతో ఆ చెల్లి జింక అంది, "నన్ను చంపొద్దు. నాకు నా అక్క పిల్లలు అంటే చాలా ఇష్టం. ఒకసారి వాటిని చూసి మళ్ళీ వస్తాను. నన్ను నమ్ము." వేటగాడు సరేనన్నాడు. అప్పుడు మరికొన్ని మారేడు ఆకులు, నీరు శివలింగంపై పడ్డాయి. అలానే పొద్దున్నుంచి ఏమీ తినలేదు. తర్వాత ఆడజింక యొక్క భర్త జింక నీరు తాగడానికి వచ్చింది. వేటగాడు బాణం ఎక్కుపెట్టడంతో మగజింక అంది, "నన్ను చంపొద్దు. నాకు భార్య బిడ్డలు ఉన్నారు. నేను కనబడకపోతే నా కోసం బెంగ పెట్టుకొని తిరుగుతుంటారు. అందుకని ఒకసారి వారిని కలిసి మళ్ళీ నీ దగ్గరికి వస్తాను. నన్ను నమ్ము." వేటగాడు సరేనన్నాడు. మళ్ళీ మారేడు ఆకులు, నీరు శివలింగంపై పడ్డాయి. తెల్లవారుతుంది. ఈ 3 జింకలు కలుసుకుని తల్లి జింక అంది, "నేను ఆహారంగా వెళుతున్నాను, పిల్లలు జాగ్రత్త." భర్త జింక అన్నాడు, "తల్లి లేకపోతే తండ్రి పెంచలేడు పిల్లలని, అందుకని నేను వెళతా ఆహారంగా, నువ్వు ఉండు." తల్లి జింక అంది, "భర్త లేకుండా నేను ఉండలేను, మీరు ఉండండి, నేను వెళతా." చెల్లి జింక అంది, "పార్వతీ పరమేశ్వరుల్లా ఉన్న మీరెందుకు వెళతారు? నాకు ఎలాగో పెళ్ళి అవ్వలేదు, పిల్లలు లేరు, నేను వెళతా. పిన్ని లేకపోతే మేము ఉండలేము" అని పిల్లలు ఏడ్చారు. ఈ 3 నేను వెళ్ళిపోతా అంటే నేను వెళ్ళిపోతా అని అనుకుంటున్నారు. ఈలోపు సూర్యోదయం అయింది. మాట తప్పకూడదని మొదటిగా తల్లి జింక వేటగాడి దగ్గరికి వెళ్ళింది. వెనకాలే నేను మాట ఇచ్చా అని భర్త జింక, చెల్లి జింక, వీటి వెంట పిల్లలు కూడా వెళ్ళాయి. పిల్ల జింకలు వేటగాడితో అన్నారు, "మేము మా అమ్మ, నాన్న, పిన్నమ్మ లేకుండా ఉండలేము. మమ్మల్ని కూడా బాణంతో కొట్టి తీసుకెళ్ళు. మా అందరినీ నువ్వు ఆహారంగా తీసేసుకో." ఇది చూసిన వేటగాడు కన్నీరు పెడుతూ, "ఎన్నో మృగాలని చంపాను. మీలో కూడా ఇంత ప్రేమ, ఆప్యాయత ఉంటాయని నాకు తెలీదు. నేను ఎంత పాపాత్ముడిని" అని చెట్టు దిగి ఏడుస్తున్నాడు. శివలింగం నుంచి మహాశివుడు వచ్చి అన్నాడు, "నీ పాపాలని తీసేస్తున్నాను. ఈరోజు శివరాత్రి. నీకు తెలియకుండానే నాకు అర్చన, అభిషేకం, ఉపవాసం, జాగరణ చేశావు. అందుకని దీన్ని స్వీకరిస్తున్నా. అలానే జింకలని అనుగ్రహిస్తున్నా. ఈ శివరాత్రి రోజు చీకటి అనే అజ్ఞానం తొలగి నీకు జ్ఞానం అనే జ్యోతి కనబడింది. ఇదే శివరాత్రి యొక్క అర్థం. ఓం నమః శివాయ.